ఈ దేహము దేవుడి చేత మీకు అనుగ్రహింపబడి దేవుని పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది అని కొత్త నిబంధనలు క్లియర్గా చెప్తున్నారు. దేవుడామని మాత్రం ఈ ఆలయము ఇప్పుడు ఏమేది మన శరీరము. హల్లెలూయా. అప్పుడు మన శరీరంలో అపవిత్ర క్రియలు ఉండడానికి వీళ్ళు చేతులతో మన దొంగతనము, కంటితో మనం పాపము, చెవుతో పాపము, నోటితో పాపము మనం చేసినప్పుడు ఆ ఆలయాన్ని ఆనాడు వాళ్ళు ఎలా అపవిత్రపరిచారో ఈనాడు మనం కూడా దేవుడి ఆలయాన్ని అపవిత్రపరిచేవారు అవుదాము. హల్లెలూయా. నీకు తల్లి గర్భంలో నీకు దేహం నేను ఇచ్చాను, కానీ నా ఆత్మ ఇప్పుడు లోపల వచ్చి ఉంది కాబట్టి నీ శరీరము కూడా నా ఆలయంగా ఉంది. దీంట్లో నువ్వు పాపము చేస్తే నా ఆలయాన్ని నువ్వు చెడిపిన వారికి సమానులు అవుతావు. నా యేసుక్రీస్తు రక్తంతో త్వరలో మన ఆలయాలు శరీరమైన ఆలయాన్ని మనం ఏం చేసుకోవాలి? కడగాలి. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏదైనాను ఆలయ ప్రకారంలో మన ఆలయంలో శరీరమైన ఆలయంలో ఉండడానికి వీలు లేదు.